ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 16వ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు మంగళవారం. తిథి పంచమి ఉదయం 7 గంటల 31 నిమిషాల వరకు. నక్షత్రం షష్ఠి తెల్లవారుజామున 5 గంటల 18 నిమిషాల వరకు. తిరిగి పూర్వభాద్ర మధ్యాహ్నం 11 గంటల 29 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5 గంటల 25 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల 27 నిమిషాల నుంచి 9 గంటల 57 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 45 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 11 గంటల 6 నిమిషాల నుంచి 11 గంటల 57 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 1 నిమిషానికి. ఈరోజు విశేషం కనుమ పండుగ. మన పండుగలలో అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ పండుగను 3 రోజులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మొదటి పర్వదినాన భోగి అని, రెండవ పర్వదినాన్ని సంక్రాంతి అని, మూడవ పర్వదినాన్ని కనుమగా జరుపుకుంటున్నాం. సంక్రాంతి పండుగ చివరి ఘట్టమైన కనుమ పండుగ ప్రత్యేకమైంది. కనుమ పండుగను పశువుల పండుగ అని కూడా సంబోధిస్తుంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా ఓ వేడుకలా జరుపుతుంటారు. కనుమ నాడు కాకి అయినా మునక వేస్తుంది అన్న సామెత అందరికీ తెలిసే ఉంటుంది. దీని అర్థం కనుమ పండుగ నాడు ఖచ్చితంగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. వ్యవసాయంలో మన జీవన విధానంలో ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్న పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ వాటిని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఒక ఏడాది మొత్తం మన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఎంతో సంతోషంగా ఉంటుందని మన పూర్వీకులు చెబుతున్నారు. మన చేతికి వచ్చిన పంట వలన కలిగిన ఆనందాన్ని మనమే కాకుండా పశువులతోనూ పంచుకునేలా ఈ పండుగ రూపొందించారు. ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకువెళ్లి చల్లుతారు. దీన్ని పోలి చల్లడం అని అంటారు. పోలి చల్లడం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా కాటమరాయుడిని పూజించడం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఊరి పొలిమేరలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడతాడని గ్రామస్తులు రైతుల నమ్మకం. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లా పాపలతో సహా కాటమరాయుడు గుడికి లేదా పొలిమేరల్లో ఉండే గ్రామదేవత గుడికి చేరుకొని అక్కడ బోనం పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని కూడా మొక్కుకుంటారు. ఈ పర్వదినాన వనభోజనాలు కూడా చేస్తుంటారు. మినుములతో చేసిన వంటకాలను ఎక్కువగా తినడం మంచిదని భావిస్తారు. పచ్చటి తోరణాలతో ఇంటిని అలంకరించి పక్షుల కోసం ధాన్యపు కంకులను ఇంటి ముందు కడుతుంటారు. ఇలా చేయడం వలన అవి సంతృప్తి చెంది మనల్ని ఆశీర్వదిస్తాయని ఒక నమ్మకం. కనుమ పండుగ నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి. ఇలా కనుమ పండుగ నాడు రథం ముగ్గు వేసి పెద్ద పండుగను ఘనంగా సాగనంపుతారు. కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు, దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్క చెల్లెళ్ళు అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. పొద్దున్నే పశువులను పూజించుకోవడం, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయాలి. ఇలా పితృదేవతలను పూజించుకోవాలి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు పెండింగ్ పనులు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో విజయం ఉంది. నమ్మకంగా పనిచేయండి. కోరుకున్న ఫలితం వస్తుంది. వృత్తి ఉద్యోగాలు మంచి మలుపు తిరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులు అప్రయత్నంగా మంచి అవకాశాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విశేషమైన లాభాలు ఉంటాయి. ఖర్చు తగ్గించాలి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. సౌమ్య సంభాషణ మేలు. అదృష్ట యోగం ఉంది. ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సమస్యల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి లాభం ఉంటుంది. కార్యసిద్ధి లభిస్తుంది. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. తల్లిదండ్రులతో అక్కా చెల్లెళ్ళు అన్నా తల్లులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయాలు చర్చించుకుంటారు. వారికి మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.
ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉన్నత స్థాయి లభిస్తుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు రాశి వారికి ఉత్తమ స్థితి గోచరిస్తోంది. బాధ్యతలను పూర్తి చేయండి. పనిని మధ్యలో ఆపవద్దు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. అధికార లాభం ఉంటుంది. నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయండి. ఇంట్లో వారి సూచనలు పాటించండి. అందరినీ నమ్మవద్దు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. నలుగురికి సహాయపడతారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. కుటుంబంలో అదనపు బాధ్యతల మీద పడతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్య కార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతిని సాధిస్తారు. ఆదాయం పెంచుకోవడానికి బాగా శ్రమ పడతారు. అనుకోని ఖర్చులు వచ్చి పడుతుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. విద్యార్థులు సులభంగా మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి అవకాశాలు వస్తాయి. అనవసరంగా కోపాలు పెంచుకోవద్దు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. నవగ్రహ శ్లోకాలు చదవండి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. విఘ్నాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో అధిగమించాలి. ఒక మెట్టు తగ్గి అయినా పనులను పూర్తి చేసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఆర్జిస్తారు. అవసర సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం తినడానికి ప్రాధాన్యం ఇస్తారు. మిత్రుల అండ లభిస్తుంది. అవసరాలకు ధనం లభించినా వ్యయం పెరుగుతుంది. సంకోచం పనికిరాదు. మోసం చేసేవారు ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. సౌమ్యంగా సంభాషించండి. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో ముఖ్యమైన కార్యాలు నిర్వహిస్తారు. వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. చేపట్టిన కొన్ని పనులు కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్దుకుంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. నవగ్రహ దర్శనంతో దోష విముక్తి కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేష లాభాన్ని ఇస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా, ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి మార్పులు తీసుకువస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆలోచించి అమలు చేయండి. క్రమంగా వృద్ధిని సాధించండి. ధైర్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. చంచలత్వం లేకుండా పనిచేస్తే గొప్ప భవిష్యత్తు లభిస్తుంది. ఆనందించే అంశం ఉంటుంది. ఆకస్మిక ధనలబ్ధి గోచరిస్తుంది. కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేస్తారు. బంధువుల ఇంట్లో విందు కార్యక్రమాలకు హాజరవుతారు. ముఖ్య విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా శ్రమపడితే మంచి ఫలితం ఉంటుంది. విద్యార్థులు చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. కోర్టు వ్యవహారాలలో ఆశించిన తీర్పు వస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి.
ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో అభీష్ట సిద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఇంట బయట మాటకు చేతకు విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరున్న వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కొన్ని వ్యక్తిగత విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవానుగ్రహంతో ఒక ముఖ్యమైన ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. సకాలంలో పని పూర్తి చేయండి. ప్రతిభతో పెద్దలను మెప్పించాలి. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. దుర్భర పరిస్థితులు తలెత్తవచ్చు. ధైర్యంగా ఉండాలి. మిత్రుల సహాయం అవసరం. మొహమాటంతో సమస్యలు రానివ్వవద్దు. మీ కృషి ఫలిస్తుంది. అన్ని విధాల అనుకూలమైన సమయం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఇంట్లో ఒక విందు కార్యానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. బంధువర్గం నుంచి అనుకోని సహకారం లభిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉండవు. ఐటీ నిపుణులకు విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కుజ శ్లోకం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపార లాభం విశేషంగా ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా ప్రశాంతంగా పూర్తవుతాయి. ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి అనుకోకుండా శుభవార్తలు వింటారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాలానుగుణమైన మార్పులతో లాభాలు పొందుతారు. పలు మార్గాల్లో పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇష్టకార్య సిద్ధి ఉంది. కొన్ని విషయాల్లో పురోగతి లభిస్తుంది. నిరాశ చెందితే ఫలితం ఉండదు. కృషిని బట్టి విజయం ఉంటుంది. ప్రతిభను నిరూపించుకునే సమయం. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి ఒక ముఖ్య శుభవార్తను వింటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వాహన యోగం ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అన్ని విధాల సమయం బాగుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అందుతుంది. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు పోతారు. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తను వింటారు. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అడుగడుగున ఆటంకాలు ఉంటాయి. తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ముందస్తు ప్రణాళికలతో సమస్యల్ని నివారించవచ్చు. గందరగోళ స్థితి ఉంటుంది. సహనానికి పరీక్షా కాలంలాగా కనిపిస్తుంది. సమిష్టి నిర్ణయం తోడ్పడుతుంది. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. మానసిక ఆందోళన తొలగుతుంది. చాలా రోజుల తర్వాత తోబుట్టువులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. మంచి చెడుల గురించి అడిగి తెలుసుకుంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు తొలగుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభించవచ్చు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం పెంచుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి కొరత లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారంలో గెలిచే సూచనలు ఉన్నాయి. నవగ్రహ ధ్యానంతో మనశ్శాంతి చేకూరుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. వ్యాపారంలో విశేష లాభాలు ఆర్జిస్తారు. మంచి వారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మంచి పనులకు శ్రీకారం చుట్టండి.
అనేక విధాలుగా మేలు జరుగుతుంది. ధర్మబద్ధంగా చేసే పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. తగినంత గుర్తింపు ఉంటుంది. సృజనాత్మకంగా ఆలోచిస్తూ ముందుకు సాగండి. ధనలాభం విశేషంగా ఉంటుంది. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. పోట్లాటలకు దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. రియల్ ఎస్టేట్ వారికి కలిసి వస్తుంది. సొంత ఇళ్లు కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. శుభవార్తలు వింటారు. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. సంతాన యోగం ఉంటుంది. ఇష్టదేవతను స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్సాహం ముందుకు నడిపిస్తుంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ఉద్యోగం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్ళెం వేస్తారు. అయితే ప్రస్తుతానికి ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఉండడం కానీ మంచిది కాదు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. లక్ష్యాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో కృషి చేయండి. స్వల్ప ఆటంకాలు ఉన్నా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. తడబాటు లేకుండా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. మీరున్న ఊరిలోనే ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వడ్డీ వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం, సంతృప్తి లభిస్తుంది. ధనలాభానికి అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వివాహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం చాలా బాగుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సూర్య ధ్యానం శుభం కలుగజేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితం, అభీష్ట సిద్ధి గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. వ్యాపారంలో అనుకున్న ఫలితం వస్తుంది. నిరాశ చెందకుండా ప్రయత్నించాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు వస్తాయి. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. వస్తు లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆదాయపరంగా శుభవార్తను వింటారు. ఉద్యోగంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. శివ ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. కాస్త అప్రమత్తంగా ఉంటే ఉద్యోగంలోనూ సమస్యలు ఉండవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో క్షణం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ప్రతిభతో పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటారు. నిర్మలమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ధర్మం గెలిపిస్తుంది. ఒక శుభం జరుగుతుంది. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. కొద్దిగా ధనలాభం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మొదలుపెట్టిన పనుల కోసం ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. కానీ అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు.
ప్రేమ వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. విష్ణు సహస్రనామం చదవండి. మనోబలం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశివారి ఉద్యోగులకు విశేష శుభం ఉంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కాలం కలిసి వచ్చి సత్ఫలితాలు పొందుతారు. పదోన్నతులు ఉంటాయి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. దేనికి వెనుకడుగు వేయవద్దు. ఏలినాటి శని ప్రభావం వల్ల మధ్య మధ్య కుటుంబ సంబంధమైన ఇబ్బందులు, అనారోగ్యాలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆశయం నెరవేరుతుంది. వాక్చాతుర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనయోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు లభిస్తుంది. ధన, వస్తు లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, టెక్నాలజీ, పరిశోధన, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. శుభం జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.